ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము. ఫస్ట్ ఉసిరికాయలు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కారం, పసుపు, ఆయిల్. పోపుకి వచ్చేసి మనమేం సెపరేట్ పెట్టుకోము, ఇవి లాస్ట్లో యాడ్ చేయాలి. అది ఎలాగో నేను లాస్ట్ వరకు చూడండి. మిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మెంతులు, జీలకర్ర స్లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఆవాలు కూడా ఇదే ప్రాసెస్ చేయాలి, స్లో ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అందులో వేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనం పికిల్ పెట్టేటప్పుడు స్లో ఫ్లేమ్లోనే ఉసిరికాయలు అనేవి వేయించాలి, అప్పుడైతే వాటికి కరెక్ట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు దోరగా వేగిపోయే తర్వాత లాస్ట్లో జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకునేసి వెంటనే దించి పక్క పెట్టుకోవాలి, ఆ హీట్కి వేగిపోతాయి. తర్వాత మనం వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లోనే వేసుకోవాలి, ఎందుకంటే అందులో ఉండే ఘాటు అనేది టేస్ట్ అనేది పోకుండా అలాగే ఉంటుంది. పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మొత్తము ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇందులో, ఒకదాని తర్వాత ఒకటి. లాస్ట్లో వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా కూడా లాస్ట్లో వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా వస్తుంది. సరిపడా ఉప్పు, నేను ఉప్పు లేని కారం తీసుకున్నాను కాబట్టి నాకు బాగానే పట్టింది. లాస్ట్కి మొత్తం కలిపి పెట్టుకున్నాక నా పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము. ఫస్ట్ ఉసిరికాయలు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి, కారం, పసుపు, ఆయిల్. పోపుకి వచ్చేసి మనమేం సెపరేట్ పెట్టుకోము, ఇవి లాస్ట్లో యాడ్ చేయాలి. అది ఎలాగో నేను లాస్ట్ వరకు చూడండి. మిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు.